దేవమాత ప్రార్థనలోని 6వ బిరుదు మహాపరిశుద్ధ మాత. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మరియమ్మ గారు పాపరహితంగా గర్భంలో ఉంచబడ్డారు. అంటే ఆదాము హవ్వల నుంచి వచ్చిన పాప మూలం ఆమెకి తగలేదు. అందువల్లే ఆమె పవిత్రతలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. మరియమ్మ గారి మనసులో ఎప్పుడూ స్వార్థం, లోభం, కామం, మోహం, అహంకారం అలాంటివి లేవు. ఆమె హృదయం దేవుని చిత్తాన్ని మాత్రమే కోరుకుంది. అందుకే ఆమెని అత్యంత శుద్ధమైన హృదయం గల తల్లి అని గౌరవిస్తారు. దేవుడు తన కుమారుడిని జన్మింప చేయటానికి అత్యంత పవిత్రురాల్ని మాత్రమే ఎంచుకోవాలి. మరియమ్మ గారు ఆ దైవకృపకు పాత్రులయ్యారు. కాబట్టి ఆమె గర్భం కూడా పవిత్రమైనది. ఆమె తల్లితనం దైవ పవిత్రతకి ప్రతీక. మరియమ్మ గారు యేసు జననం ముందు, యేసు జననం సమయంలో, యేసు జననం తర్వాత కూడా కన్యగానే ఉన్నారని క్రైస్తవ సంఘం విశ్వసిస్తుంది. ఇది ఆమె పవిత్రతకి మరో నిదర్శనం. మహాపరిశుద్ధ మాత అనేది కేవలం శరీరపరమైన స్వచ్ఛతకే కాకుండా ఆధ్యాత్మిక పవిత్రతను కూడా సూచిస్తుంది. ఆమెను చూసి విశ్వాసులు పాపరహిత జీవితం గడపటానికి, పరిశుద్ధత కోసం ప్రార్థించడానికి ప్రేరణ పొందుతారు. మరియమ్మను మహాపరిశుద్ధ మాత అని పిలవడం వల్ల ఆమె జీవితంలోని పవిత్రత, పాపరహితత, దేవునికి సంపూర్ణ విధేయత మరియు కన్యత్వం గుర్తించబడతాయి. ఆమెని ఆదర్శంగా చూసి క్రైస్తవులు తమ జీవితం పవిత్రంగా ఉంచాలని ప్రయత్నిస్తారు.